రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈ బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, ఇక్కడ ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా ఉండు కాబట్టి ఆయనకు ఆ బీజేపీ 11 సంవత్సరాల పాలన మీద ఎక్కువ అవగాహన ఉండదు. ఆయన బీజేపీలో ఉండు ఈరోజు బీజేపీలో మాట్లాడటానికి కారణం ఏంటంటే బీజేపీలలో గుర్తింపు అంటే కాంగ్రెస్ పార్టీల ఆయనకి ఇచ్చినంత గుర్తింపును బీజేపీ పార్టీలో ఇవ్వకపోవడం, ఆ బీజేపీల గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నంలో ఏదో మాట్లాడాలని చెప్పి ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన అంటే ఈ 1 year 3 months పాలన మీద మాట్లాడి కొన్ని బ్రౌనీ పాయింట్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవంగా ఇవాళ ఏదన్నా ఉంటే ప్రజా తీర్పును గౌరవించి చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నది బీజేపీ. మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పాలి, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అంటే ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కన చూసినా మన తెలంగాణ రాష్ట్రము ఉన్న జనాభా లెక్కల ప్రకారము 50 లక్షల ఉద్యోగాలు అయితే తెలంగాణకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 11 నెలల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణకు వచ్చే అటువంటి షేరు 50 లక్షల. ఏం చిన్న సన్న అమౌంటా ఏంటది? అంటే అకౌంట్లో 15 లక్షలు వేయడం అనేది మర్చిపోయి మీదికెళ్ళి బ్యాంకులలో బకాయిలు ఉన్నటువంటి పెద్ద పెద్ద మహానుభావులు మీ బీజేపీకి వాళ్ళ అండదండగా ఉన్నటువంటి వాళ్ళ బకాయిలే మాఫ్ చేయించినావు. మరి ఇది ఎవరు చెప్పాలి? దాని తాలూకా 19-20లో 2,34,170 కోట్లు, 2,34,170 కోట్లు తెలంగాణ ప్రజలు వినాలి జాగ్రత్తగా. ఒక్క సంవత్సరంలో ఇది 19-20 గురించి చెప్తున్నా. 18-19లో 2,36,000 కోట్ల 265 అంటే 2,36,265 కోట్లు. 17-18లో 1,68,328 కోట్లు. 16-17లో 1,08,373 కోట్లు. 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఎవనయ్య సొత్తంది మీరు మాఫీ చేసిర్రు? ప్రజాధనమే కదా. అదే ఒక చిన్నోడు ఎవడన్నా కార్ లోన్ కట్టకపోతే ఇంటికి వచ్చి కారు విక్కొని పోతారు. మీ అండ ఉంది కదా అని బీజేపీ వాళ్ళు అండ గిన్ని లక్షల కోట్లు మాఫీ చేస్తే మాత్రం ఏం తప్పులేదు. వాళ్ళ పాలన గొప్ప పాలన, వాళ్ళని ఏమనొద్దు, బ్రహ్మాండమైన పరిపాలిస్తున్నట్టు మరి మాట్లాడుతున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి మహేశ్వర్ రెడ్డి గారు. ఇక పోతే నీరవ్ మోడీ, మేహుల్ చోస్కి, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, సంజయ్ బండారి ఈ ఆయుధాల వ్యాపారి, మరి వీళ్ళందరూ దేశం వదిలి పారిపోయారు అందరిని ముంచిడా. నువ్వు అక్కడెక్కడ బ్యాంకుల లోపల పెట్టిన లాకర్ల పైసలు గుంజుకొస్తా అని చెప్పినావు. ఇంత పెద్ద మనుషుల్ని విమానం ఎక్కి విదేశాలకు పోతుంటే కూడా ఏం చేయకపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వీళ్ళు వాళ్ళని ఆపాలంటే పెద్ద విషయమా? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వాళ్ళు తలుచుకుంటే ఏ విమానాశ్రయమైనా ఏ సీపోర్ట్ అయినా విదేశాలకు పోకుండా జల్లడి పట్టే అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఇంత పెద్ద మహానుభావులు ఎట్ట దేశం వదిలిపెట్టిపోయారు? వీళ్ళందరూ దేశాన్ని లూటీ చేసి మరి ఎట్ట పోయారు? ఒక్కొక్కడు ఒకసారి మధ్యన చెప్తుండే ఇంట్లో నీరవ్ మోడీ, ఆయన దొరుకుతలేడు, ఆయన అసలు ఎక్కడ కనపడతలేడు, అది ఇదని లండన్లోనే తిరుగుతుండు ఓపెన్గా. విజయ్ మాల్యాన్ని కూడా 50 సార్లు చూసుంటాం టీవీలలో. లండన్లో రోడ్డు మీద నడుచుకుంటూ పోతే వీడియోలు తీస్తారు. అంటే వాళ్ళు విచ్చల విడిగా అక్కడ మంచిగా బ్రహ్మాండంగా తిరుగుతుర్రు. ఈయననేమో ఎక్కడో దొరుకుతలేడు, మాకు ఇప్పటి మటుకు దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు అందుబాటులో లేరని చెప్పడాన్ని బట్టి చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది వీళ్లకు చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఏమైనా
ఎస్పెషల్లీ ఇక్కడ మళ్ళీ కొత్తగా మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయనకు పాపం ఎక్కువ అవగాహన లేడు. ఇవన్నీ ఫిగర్స్ ఆయన కోసమే చెప్పిన, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఆయన కూడా జాగ్రత్తగా ఈ అంశాలు ఉన్నాయని తెలుసుకోవాలి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు. ఇక పోతే డాలర్, ఇక అయితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. డాలర్ రేటు, ఎందుకంటే మిగతా చాలా ఉన్నాయి. రైల్వేస్ గురించి మాట్లాడవచ్చు, మన దగ్గర మెట్రో గురించి మాట్లాడవచ్చు. బీజేపీ వాళ్ళు ఏం చేశారు అవన్నీ చెప్తే 1-2 గంటలు పడుతుంది ప్రెస్ మీటు. నేను సింపుల్గా మహేశ్వర్ రెడ్డి గారికి చెప్తున్నా, 50 రూపాయలు 2014లో 50 రూపాయల విలువ ఉంటుండే డాలర్, ఇలా దగ్గర 87 రూపాయలకు వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? విశ్వగురు నరేంద్ర మోడీ గారి పాలనలా బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశంలో ఈ సంక్షోభం ఎందుకు వస్తుంది? ఈరోజు పిల్లలు పోయి విదేశాలలో చదువుకుందామంటే ఎంత భారం? 50, ఒకప్పుడు రూపాయి భారం పెరిగింది. విదేశీ వస్తువులను ఇంపోర్ట్ చేసుకుందామంటే ట్యాక్స్ల భారం పెరుగుతుంది. మన బయటికి పంపిద్దామనే ఆలోచన మనకు చేద్దామంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వీళ్ళు పెట్టింది, సరే మేక్ ఇన్ ఇండియాకే సరిపోవట్లేదు. అది చిత్తశుద్ధి లేని పాలన చేస్తుంది బీజేపీ. బీజేపీకి చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని వాస్తవంగా ప్రజలు ఆలోచిస్తే అర్థమైంది. ఈరోజు ఇక అన్నిటికంటే ముఖ్యం వీళ్ళకి ఒక అజెండా, సింగిల్ అజెండా ఉంటుంది. ఏమన్నంటిగా కుల మతాల మధ్యన చిచ్చు రేపడం. ప్రతి దగ్గర సెంటిమెంట్ తీసుకురావాలి. బీజేపీ వాట్సాప్ సోషల్ మీడియాలలో గత చరిత్రను తిరగరాయాలి. గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడాలి. గత చరిత్రలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు నెహ్రూ గారి గురించి తప్పుడు ప్రచారం చేయాలి. ఈ కొత్త యువతరాన్ని తప్పుతో పట్టించి వాళ్ళు అసలు ఏం చేయలేదు, దోసుకొని పేరు మేమే మీకోసం పనిచేస్తున్నాం ఒక హైప్. ఈ హైప్ని మరి ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ 8 మందో 9 మంది, ఎంతమంది 8 మందే కదా ఎమ్మెల్యేలు ఉంది. ఈ 8 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నిన్న డీలిమిటేషన్ విషయంలో బీజేపీ వాళ్ళకున్నాయి కొన్ని రాష్ట్రాలు, బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఈ రాష్ట్రాలల్లో ఈరోజు బీజేపీ ప్రాధాన్యతతో ఉంది. ఈ డీలిమిటేషన్ అనేది క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మన ఇండియా కాన్క్లేవ్లో కూడా చెప్పారు. భారతదేశంలో కూడా ఈరోజు అందరు ఏకీభవిస్తున్నారు, అందరు అన్ని రీజనల్ పార్టీస్. ఎందుకు? బీజేపీ 4వ సారి అధికారంలోకి రావాలంటే ప్రజలు అప్పటికి చైతన్యవంతులై బీజేపీని ఇప్పుడే 240కే కుదించిర్రు. ఇంకొన్ని రాష్ట్రాలు ఏం జరిగిందో తెలియదు. మరి వీళ్ళకు సామవేద దండోపాయాలు తెలిసిన వాళ్ళకే 240 సీట్లు వచ్చినాయంటే వీళ్ళకు ఓటర్ లిస్టును తారుమారు చేసే యంత్రాంగం, ఈవీఎం మిషన్లను ఏమైనా హ్యాకింగ్ చేసే అటువంటి చతుర్వత ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇంత ప్రయత్నం చేసినా 240 సీట్లే వచ్చినాయి భారతదేశంలో. అంటే ఇక రానున్న రోజులలో వీళ్ళు ప్రణాళికకు దిగిరు. అదే డీలిమిటేషన్. డీలిమిటేషన్ అనేది కొత్త ఏం కాదు. తెలంగాణ ప్రజలకు డీలిమిటేషన్ గురించి తెలవాలి. డీలిమిటేషన్ అనేది 1953 మొట్టమొదటిసారిగా, 1962, 1972, 2002 4 సార్లు డీలిమిటేషన్ జరిగింది. 2001లో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రకారం భారతదేశంలో జనాభా పెరుగుతుందని చెప్పి దక్షిణ భారతదేశంలో అందరూ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మెయింటైన్ చేసి మన దేశ ఆర్థిక స్థితిగతుల కోసం మనం పాపులేషన్ తగ్గించుకుంటే, రాజకీయానికి వచ్చేసరికి పాపులేషన్ సెన్సస్ మీద వాళ్ళు కనుక కుట్ర ఏదైనా చేస్తారని అప్పుడే గొడవలు జరిగితే దాన్ని ఫ్రీజ్ చేసిరు. 543 సీట్లను ఫ్రీజ్. పాపులేషన్ ప్రాతినిధ్యం తీసుకోవద్దు, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు భారతదేశం మంచి కోసము, భారతదేశంలో ప్రగతి కోసము అక్కడ పాపులేషన్ కంట్రోల్ చేసిరు. కాబట్టి పాపులేషన్ సెన్సస్ ప్రకారం వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తుంది. దానివల్ల నష్టం జరుగుద్దని 2001లో అప్పుడు మన జస్టిస్ కుల్దీప్ సింగ్ గారు, రిటైర్డ్ జడ్జి, ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం ఆ రోజు సీజ్ చేసేసి ఈరోజు 2026 మళ్ళీ 2001 తర్వాత ఈరోజు పాపులేషన్ సెన్సస్ 2026 వరకు దాన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ
పాండిచేరి, లక్షద్వీప్ ఇట్లాంటి రాష్ట్రాలు. ఇకపోతే నార్త్లో కూడా మీరు పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాలలో మొత్తంలో కూడా సీట్లు పెరిగే పరిస్థితి లేదు. వీళ్ళు ఉపాయంతో వస్తున్నారు. ఈ ఉపాయాన్ని ముందే పసిగట్టాల్సిన అవసరం ఉంది. 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 50% పెంచుతామన్నారు అనుకోండి. భారతదేశ వ్యాప్తంగా మేము పని చేస్తాం, అందరికి 50% పెంచుదాం అనుకుని ఒక స్కీమ్ తీసుకొద్దామన్న ఆలోచన ఉన్నట్టు అర్థమైంది మనకు. అంటే ఉత్తరప్రదేశ్లో 50% పెంచితే ఎంత అవుతాయి? 120 సీట్లు అవుతాయి. తెలంగాణలో 50% అంటే 7-8 సీట్లు పెరుగుతాయి. ఎక్కడైతే బీజేపీ పరిపాలిత రాష్ట్రాల గురించి నేను చెప్పినో అక్కడ పెరిగినప్పుడు 100 సీట్ల తేడా పెరుగుద్ది మనకు. అంటే 100 సీట్లు వాళ్ళకి పెంచే అవకాశం ఉంటుంది గెలవడానికి. సో మార్క్ ఏంది? 50% వచ్చిన వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. ఈ రాష్ట్రాలలో జనాభా ప్రాతినిధ్యంలో వాళ్ళు పెంచుకుంటే ఆటోమేటిక్గా ఈ సౌత్ రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ ప్రాతినిధ్యంలో ఆ రాష్ట్రాలల్లో రాజకీయంగా సీట్లు తగ్గడమే కాకుండా పార్లమెంట్లో రేపు 800 సీట్లు అయినా కానీ 400 సీట్లు వాళ్ళు అవలీలగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ బీమారు రాష్ట్రాలలోనే కొట్టుకొని రావచ్చు. ఈ దక్షిణ భారతదేశంలో అటు పంజాబ్లో కూడా వాళ్ళ ఉనికి లేదు. అటువంటి అన్ని కూడా దెబ్బపడే పరిస్థితి ఉంటుంది. దాంతో పర్మనెంట్గా బీజేపీ భారతదేశాన్ని ఏలుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని, రీజనల్ పార్టీలను నిర్వీర్యం చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నట్టుగా గమనించే ఈ నెల 22వ తారీఖు అఖిలపక్షం మీటింగ్ పెట్టడం జరిగింది. దీని విషయంలో రేవంత్ రెడ్డి గారిని కలిసిరు వాళ్ళు. నిన్న సాయంత్రం వచ్చి కేటీఆర్ గారిని కూడా కలిసిరు. సరే, కేటీఆర్ గారు బాగా సానుకూలంగా స్పందించారు. మా దగ్గర నుంచి ఒకరు పోవడం అనేది తప్పు లేదు, రాజకీయంగా అందరం కలిసి రావాల్సిన అవసరం ఇది. ఇక్కడ లోకల్ పార్టీని మళ్ళీ ఒక మాట అంటాడు ఆయన. మొన్ననే జానారెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు లేఖ రిలీజ్ చేశారు. మేము కూడా అఖిలపక్షం అందరినీ కుసబెట్టి మాట్లాడతాం తెలంగాణలో. వాళ్లకు మర్యాద ఉంది, వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేసి లోకల్ వాళ్ళకి మర్యాద లేదు, ఇప్పుడు మటుకు మాకేం చెప్పలేదని చెప్పి ఏదో రాజకీయం డైలాగ్ కొడతాడు. నేను ఒకటే చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు మీరు కూడా దక్షిణ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉర్రు. నేను చెప్పిన అంశాన్ని మీకు కూడా దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం కోల్పోకుండా చూడాల్సిన అవసరం మీ మీద కూడా ఉంది. కాబట్టి మీరు కూడా తమిళనాడుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు బీజేపీలోనే ఉండొచ్చు, కానీ మీరుంది తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల